ఆయన క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఆయనే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రతాప్జీ. కానీ ఆయన ఆదేశాలను పలువురు సీఐలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరు సీఐల నిర్లక్ష్యం వల్ల చాలా పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి కేసును త్వరగా పరిష్కరించాలని సిపి పదే పదే చెప్పడం తెలిసిందే. కానీ కొన్ని పోలీస్ స్టేషన్లోనే కేసులు త్వరగతిన ఛేదించి బాధితులకు న్యాయం చేస్తున్నారు. ఎంవీపీ, మహారాణిపేట, పిఎంపాలెం, ఆనందపురం, భీమిలి తదితర పోలీస్ స్టేషన్లలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దీనికి కారణం పలు స్టేషన్లలో ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చున్న సీఐలే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 110 మంది ఎస్ఐలపై సిపి ఒక్కసారి బదిలీ వేటు వేయడం తెలిసిందే. ఆ సమయంలోనే వివాదాస్పద సీఐల మీద కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగినా అది జరగలేదు. ఆదాయం దండిగా వచ్చే కొన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు తమ కుర్చీని వదలకుండా అక్కడే అతుక్కుపోయి ఉంటున్నారని టాక్ ఉంది. రాజకీయ నేతల అండదండలు, సామాజిక వర్గం పేరు చెప్పి తమ కుర్చీని కాపాడుకుంటూ వస్తున్నారని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వం నుండి ఇప్పటి కూటమి ప్రభుత్వం వరకు చాలా మంది సీఐలు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు. కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్న సీఐలను బదిలీ చేయకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని సమాచారం. విజిలెన్స్, ఏసీబీ, సిఐడి, ట్రాన్స్కో వంటి వింగ్స్ లలో ఉన్న సీఐలకు సిటీ పోస్టింగ్ కి మోక్షం కలగడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు సీఐలకు పొలిటికల్ పవర్ ఉండడంతో సిపి ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో ఎమ్మెల్యేలు, షాడో ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ వేస్తున్న సీఐల తీరుపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. సివిల్ తగాదాలు అధికంగా ఉన్న స్టేషన్ల అధికారుల తీరుపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గౌరవ సిపి విశాఖపట్నం వారు శ్రీ శంకరప్రతాప్జీ వారి ఉత్తర్వుల మేరకు వారు చెప్పిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా పాటిస్తామంటే వారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్యారీ అవుట్ చేస్తాం. కేసుల విషయంలో గానీ, ఇంకా మిగతా విషయాల్లో గానీ, కౌన్సిలింగ్ విషయాల్లో గానీ, బీచ్ రోడ్ లోను ప్లస్ స్కూల్స్ లో పోస్టర్స్ అంటించే విషయంలో గానీ అన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాం. పోలీస్ స్టేషన్ ఎంఈపీ పోలీస్ స్టేషన్ ఎటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు గానీ ఇంకోటి గానీ చేయడం జరగట్లేదండి. ఈ పోలీస్ స్టేషన్ లో గత 3 నెలల నుంచి ఎటువంటి రౌడీ షీటర్స్ గొడవలు గానీ ఏమి గానీ రాలేదండి. పాత కేసులు మరియు కొత్త కేసులు కూడా ఆ పెండింగ్ విషయం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదే విధంగా మేము కొత్తగా నమోదు చేసిన కేసులు 60 రోజుల్లో క్లియర్ చేయడం జరుగుతుందండి. అలాగే పాత కేసులు కూడా వెంటనే వేగంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్లు వేస్తున్నామండి. అలాగే లోకదలతో కూడా ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యేటట్టు చూసి బాధితులకు సత్వర న్యాయం జరిగేటట్టుగా మా వంతు పూర్తి సహకారం, పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. రౌడీ షీటర్లపై నిఘా లేక అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో గొడవలు, కొట్లాటలు, చోరీలు జరుగుతున్నాయి. పోలీసుల తీరు వల్ల కొన్ని స్టేషన్ల పరిధిలో రౌడీ గ్యాంగ్లు యాక్టివ్ గా ఉంటున్నాయి. భూ తగాదాలు, సర్టిఫికెట్ల ఇష్యూ, చీటింగ్ కేసుల్లో కాసుల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఈ కేసుల పట్ల సీఐలు ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తున్నారనే చెప్పాలి. 2 చేతుల సంపాదిస్తూ భారీగా ఆస్తులను కూడబెడుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోనందున పోలీస్ శాఖ గౌరవం మంటగలుస్తుందని కొందరు సీనియర్ పోలీస్ అధికారులు వాపోతున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న సీఐలు సైతం ఉన్నారు. కానీ కొందరు సీఐలు సిపి హెచ్చరికలు పట్టించుకోకుండా గుట్టుగా పైసా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సిపి 2.0 మొదలు పెడితే మళ్లీ మార్పు వస్తుందని ప్రజలు సూచిస్తున్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై సిపి చర్యలు చేపట్టి దీర్ఘకాలం తిష్టవేసిన సీఐలకు బదిలీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. అటువంటి ఆరోపణలు ఏదైనా ఉంటే ఆ ప్రజలకు నేరుగా నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మా ఇన్స్ట్రక్షన్ వ్యాలేట్ చేస్తే మేము వాళ్లకు మళ్ళీ అడ్వైజరీ ఇచ్చేసి ఫర్దర్ తప్పులు జరగనీయకుండా జాగ్రత్తగా పనిచేయమని చెప్తాం.